ప్రైజ్ లార్డ్, మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనే సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా రాజుకు సైన్యాధిపతి అయిన నయమాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు జయం దేవుడు ఇస్తానే ఉన్నాడు. గొప్ప జయం కలుగుతుంది. అయితే అతను కుష్ఠరోగిగా ఉన్నాడు. ఇతనికి ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది కాబట్టి రాజు దయ కూడా ఇతని మీద ఉంది. కానీ ఇతను కుష్ఠరోగిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఒకసారి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి వస్తా ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొస్తారు. నయమాను భారీగా పరిచారం చేయటానికి ఆ చిన్నదాన్ని అక్కడ పెట్టినప్పుడు చూడండి, ఆ చిన్నది నయమానికి కుష్టు ఉందని తెలుసుకుంది. మనం సామాన్యంగా కొన్ని మాటలు మనం ఆలోచించుకుంటే, నన్ను చెరగా తీసుకొచ్చారు కాబట్టి కుష్టుతో తొందరగా అతను చనిపోతే బాగుండు, నన్ను బానిసత్వంగా తీసుకొచ్చారు, తన భార్యకి చాకరీ చేపిస్తున్నాడు కాబట్టి ఇతను చనిపోతే బాగుండు, ఇతను నష్టపోతే బాగుండు అని చెప్పుకోవాలి. కానీ అలా ఆమె అనుకోలేదు, అలా ఎవరికి చెప్పలేదు. ఆమె నయమాను భార్యతో అంటుంది, ప్రవక్త ఉన్నాడు పలానా ప్రాంతంలో, ఆ ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని కోరుతున్నాను, అతనికి కలిగిన కుష్ఠరోగాన్ని ప్రవక్త బాగు చేస్తాడని ఎంతో నమ్మకంతో చెప్పిందండి. నమ్మకంతో, విశ్వాసంతో చెప్పింది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఎలీషా ప్రవక్త ఏ కుష్ఠరోగిని కూడా బాగు చేయలేదు. కానీ ఏం విశ్వాసంతో చెప్పింది, ప్రవక్త బాగు చేస్తాడు. ఆ మాటలో విన్న తర్వాత ఆమె నయమానుకు చెప్పింది. నయమాను తన రాజుకు చెప్తే రాజు వెళ్ళి ఆ రాజు ఉత్తరం పంపించి వేరే రాజుకు పంపించాడు. ఆ రాజుగారు, నేను ఎట్లా బాగు చేస్తాను, కుష్ఠరోగం నుంచి కలహాలు ఏమైనా వెతుకుతున్నారా, ఎందుకు ఇలా చేసా ఇట్లా అంటున్నారని చెప్పేసి ఆయన తన వస్త్రాలు చించుకుంటాడు. అప్పుడు ఈ సంగతి ఎలీషా ప్రవక్త తెలిస్తే సోమరోన్లో ప్రవక్త ఉన్నాడని తెలియాలి కాబట్టి ఇదంతా జరుగుతుంది, మీరు అతను రమ్మని చెప్తారు. ఎప్పుడైతే ఇక రాజుగారు వర్తమానం పంపిన తర్వాత ఇక నయమాను వస్తాడు, గుర్రాలతోనూ రథంతోనూ వచ్చి ఎలీషా ఇంటి ముందు నిలబడినప్పుడు ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, ఆ నయమాను గుర్రాలతో రథంతో వచ్చినప్పుడు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగమనండి, అతను బాగా అయిపోతాడు, కుష్ఠరోగం తగ్గిపోద్ది అని చెప్పటానికి ఒక పనోడిని పంపించాడు. పనోడు వచ్చి చెప్పాక ఎలీషా బయటకు రాకపోవటం, పనోడు వచ్చి చెప్పడం వల్ల నేను ఇంత సైన్యాధిపతిని వచ్చి ఇంటి ముందు నిల్చుంటే బయటకు కూడా రాకుండా యోర్దాను నదిలో మునగమంటున్నాడు ఏంది? ఆయన బయటికి రావాలి కదా, మొదట బయటకు వచ్చి రోగం ఎక్కడుందో అక్కడ తన చెయ్యి అలా అలా ఆడించాలి కదా. బయటకు కూడా రాకుండా అక్కడుండి సమాధానం వేరే ఆయన చేత పంపించాడు అని. ఏం మాకు తెలిసిన నదులు లేవా, అభానాయన లేదా, పర్పస్ లేదా, మాకు తెలిసిన ఎన్నో నదులు ఉన్నాయి కదా, అక్కడ మునిగి బాగవలేమా? ఇంత దూరం వస్తే యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగమని చెప్పాడేంటి అని రౌద్రంతో కోపంతో వెనుక్కు తిరిగిపోయి వెళ్తుంటే అక్కడ ఒక పనివాడు అంటాడు, అయ్యా ఇంతకంటే గొప్పది ఏదైనా చెప్తే నువ్వు చేయవా? నిన్నేం చెప్పాడు, చిన్న మాటే కదా, యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే ఆ మునిగితే బాగవుతారనే కదా చెప్పింది, మునగమనే కదా చెప్పాడు అన్నప్పుడు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగితే అద్భుతమైన స్వస్థత వచ్చిందండి. ప్రైజ్ లార్డ్. చూడండి, 7 వారాలు మందిరానికి రండి అని అంటే దేవుని మందిరానికి వచ్చారు అనుకుందాం, 1 వారం వచ్చారు, ఏం లాభం, కార్యం ఏం జరగలా, అంత మంచిగా ఏం అనిపించలా. ఆ తర్వాత 2వ వారం కూడా వచ్చారు, బాగోలా. 3వ వారం కూడా వచ్చారు, ఏమీ అసలు ఏం కనపట్టలేదు, తేడా కనిపించలా. 4వ వారం వచ్చారు, అయినా తగ్గలా.
5వ వారం వచ్చారు, తగ్గల. ఏమంటారు అప్పుడు? 5 వారాలు వెళ్ళాం కానీ, 4 వారాలు వెళ్ళాం కానీ, 5 వారాలు వెళ్ళాం కానీ చర్చికి ఏమి అనవసరం వెళ్ళటం ప్రార్థనకి అని చెప్పి అనుకునేవాడు అంటారు. కానీ నయమాను 7 మార్లు మునిగాడు. 7వ మారు అతని దేహం పసిపిల్లవాని దేహం ఎలాగుంటుందో ఆ కుష్టు రోగం అంతా పోయి పసిపిల్లవాని దేహం అలా అయింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయి తిరిగి తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అంతకుముందు దైవజనుడు చెప్పిన మాటకే కోపడినాడు. ఇప్పుడు నీ దాసుడిని నేనయ్యా, నేను ఇచ్చే కానుక తీసుకోండి. నాకు ఎంత ఆశ్చర్యమైన కార్యం జరిగింది. కానుక తీసుకోండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడే 10 దుస్తులు తీసుకెళ్ళాడు, మనుగులతో వెండిని తీసుకొచ్చాడు, బంగారాన్ని తీసుకొచ్చాడు, 1,20,000 రూపాయల బంగారం తీసుకొచ్చాడు, 10 మనుగుల వెండి తీసుకొచ్చాడు, క్షమించాలి 20 మనుగుల ఎండి తీసుకొచ్చాడు. అంతా వెండి బంగారము బహుమానాలు తీసుకుని వచ్చాడు కదా. 10 జతలు. సైన్యాధిపతిగా తక్కువ తెచ్చుంటాడు, ఖరీదుగా తెచ్చుంటాడు. ఇప్పుడు ఇవన్నీ తీసుకోండి, దాసునని నాకు నా కానుక తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి అంటే, యెహోవా జీవంతో నీ కానుక నాకు వద్దు అంటే బతిమాలాడంట. బతిమాలని ఒప్పుకోలేదు ఎలీషా. ఒప్పుకోనప్పుడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా 2 కంచెర గాడిదలు మోసేంత మనునన్న ఇవ్వండి అయ్యా, నేను తీసుకెళ్తాను అని చెప్పి ఆ మన్ను ఇప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మరలా తన రథం మీద వెళ్తూ ఉంటే ఇదంతా పక్క నుండి చూస్తున్నాడు గెహజీ. గెహజీ చూసి, నా యజమానుడికి మనసు లేదే, నా యజమానుడికి ఇంత బహుమానాలు ఇస్తుంటే మనసు లేదేంటి, నాకుంది కదా మనసు అని దైవజనుడికి చెప్పకుండా ఆ రథం వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. ఈ నయమాను చూసినప్పుడు రథం వెనకాల అతను పరిగెత్తుకుంటూ వస్తాడు గెహజీ. ఆ రథాన్ని ఆపి నిలిచి నమస్కారం చేసి, ఎందుకయ్యా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే, ఇప్పుడే ఒక శిష్యులు 2 వచ్చారు, నా యజమానుడు అంటే ప్రవక్త 2 జతల బట్టలు తెమ్మన్నాడు, 2 మనుగులు ఎండి కావాలని చెప్పేసి అన్నప్పుడు, 2 కాదు 4 తీసుకోయా, ఇంత మేలు జరిగింది అని చెప్పి తన పనివారిని ఇచ్చి పంపించాడు. చూడండి, అప్పుడే ఎలీషా వద్దన్నాడు, మళ్ళా శిష్యులు వచ్చారని చెప్పి పంపిస్తాడా? యజమాని దగ్గర అంటే ప్రవక్త మీద కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంకా అవి తెచ్చుకుని ఎప్పుడైతే వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చారో ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పంపించేసి మరలా వచ్చి ఎలీషా ఎదుటి నించున్నప్పుడు, గెహజీ నీవు ఎచ్చటికి వెళ్ళి వచ్చావంటే నేను ఎచ్చటికి బాగలేదన్నాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నీవు నయమాను రథం వెనకాల పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలా? వచ్చింది కదా, నువ్వు తెచ్చుకుంది కానుక కాదు. నయమాను ఏ కుష్టునైతే పోగొట్టుకున్నాడో ఆ కుష్టుని తెచ్చుకున్నావు అని చెప్పి నీకే కాదు, నీ కుటుంబానికి, నీ భార్యకి, పిల్లలకి సర్వకాలం అంటి ఉంటుంది ఆ కుష్టు అన్నప్పుడు ఎలీషా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడంట అతను. చూడండి, తన కుటుంబానికి ఏం సంపాదించుకున్నాడు? కుష్టు సంపాదించుకున్నాడు. దైవజనుడికి తెలియకుండా చేశాడు. కాబట్టి అసలు సేవకులు కానుక సేవకులే అది వాడుకోవాలి. సేవకులకి ఆ ప్రతిష్ఠించబడిన వారికి ఏవి ఇచ్చినా అవి వారు తీసుకొని వాడుకోవాలి, కానీ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు వాడుకోకూడదు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఇతనికి, ఈ నయమానికి కుష్టు రోగం తన కుటుంబానికి అంతటా తెచ్చుకున్నాడు. కాబట్టి దైవజనుడికి మనసు లేని వాటిని మనం చేయకూడదు, చెప్పకుండా వెళ్ళి సొంత నిర్ణయాలు చేయకూడదు. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు దేవుడు దీవించును గాక.